హలో అందరికీ టేస్టీగా సింపుల్గా మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అయితే మనకి రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, బిర్యానీ లేదా మన జీరా రైస్ అలా చేసుకున్న ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీల్ అయితే వస్తుంది మనకి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్. సో ఫస్ట్ మనం మీల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసేసి పిండేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని దానిలోకి మనం ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని దానిలోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటా పేస్ట్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని. నెక్స్ట్ మనం దీనిలోకి జీడిపప్పు, పచ్చి కొబ్బరి కానీ లేదా ఎండు కొబ్బరి ఏదైనా సరే 2 వేసుకొని మనం పేస్ట్ అయితే రెడీగా పెట్టుకోవాలి. టమాటా పేస్ట్ కుక్ అయిన తర్వాత మనం ఇవి పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అవి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మిల్ మేకర్కి పట్టేట్లుగా మనమైతే కుక్ చేసుకోవాలి. ఇదంతా కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ రెడీ పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకైతే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందట్టే అనమాట. ఈ పేస్ట్ వల్ల కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఉంటే మీరు కసూరి మెథి కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే ఇదంతా మీల్ మేకర్ అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీలో కానీ జీరా రైస్తో కానీ ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ రోటీ కాంబినేషన్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. మసాలా ఫ్లేవర్ తోటి మనకి సేమ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ తిన్న టేస్ట్ అయితే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.